అమ్మాయి పుడుతాది అచ్చం అమ్మలాగే ఉంటాది. నేను ఒంటరి వాడిని, బంధాలు బంధువాలు ఏమి లేవు, కానీ నేను సంతోషంగానే ఉన్నాను. భార్య పిల్లలతో చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళకి లేని స్వేచ్ఛ స్వాతంత్రాలు నాకున్నాయి. ఎప్పుడైనా ఎవరినైనా ఎదిరించి నిలబడగల ధైర్యం నాకు. మొఖాన్ని పట్టేస్తేనేమో 50 రూపాయలు, అది ఫేషియల్ రా. జుట్టు స్ప్రింగుల్ కింద తిప్పి మళ్ళీ తీసేస్తేనేమో 100 రూపాయలు, అవి కర్ల్స్. ఆఖరి గోల్డ్ కట్ చేసిన 10 రూపాయలండి. అది మానిక్యూర్. జీతం అలా తీసుకుంటున్నాను, ఇలా ఇచ్చేస్తున్నాను. ఏమండే ఈవిడ చేత బ్యూటీ పార్లర్ అన్న పెట్టించండి, లేదా మన ఇంటి బయట బ్యూటీ పార్లర్ అని బోర్డు అయినా పెట్టించండి. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. మా నాన్న కూడా కుటుంబం రాడు ఫ్యామిలీ టైం ఎక్కడికి వచ్చి దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నల్లి నలిపెట్టాను రా. అదే నా ఆశయం డ్రీమ్ ప్రాజెక్ట్. గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడి నాలాగా పాలేరులో